స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా సంస్కారం మూర్తిభవించిన విజయవాడ పుర ప్రముఖులందరికీ నమస్కారాలు. 2000 సంవత్సరాల చరిత్ర గల బెజవాడ చరిత్రలో మార్చి 31, 1921 మరపురాని రోజు. అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరగడం, పింగళి వెంకయ్య గారు మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించి జాతిపిత మహాత్మా గాంధీకి అందివ్వడం ఆనాటి విశేషాలు. గాంధీజీతో పాటు మోతీలాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవీయ, సిఆర్ దాస్, లాలా లజపతి రాయ్, మహమ్మద్ అలీ జిన్నా, షౌకత్ అలీ, జవహర్లాల్ నెహ్రూ మొదలైన మహామహులెందరూ ఈ సభలకు హాజరయ్యారు. యానీ బిసెంట్ ఈ నగరానికి విచ్చేయడం, ఆ మహానుభావురాలి పేరిట బిసెంట్ రోడ్ అనే వాణిజ్య కూడలి ఏర్పడడం విశేషం. ఇన్ని విశేషాలున్న ఈ నగరంలో, ఈ క్షేత్రయ కళాభవనంలో కోల్గేట్ పాడుతా తీయగా కార్యక్రమం జరగడం నిజంగా ఈ చిన్నారులు చేసుకున్న అదృష్టం, నా భాగ్యం. మన ముఖ్య అతిథి చిరు పరిచయం. అలవోకగా పాట రాసిన, ఆలస్యంగా పాట రాసిన ఆనాడు ఆత్రేయకు చెల్లింది. 30 నిమిషాల్లో పాట రాసిన, 3 నెలల్లో పాట రాసిన ఇతని పాట కోసం ఈనాడు చిత్ర పరిశ్రమ వేచి చూస్తోంది. వరంగల్ జిల్లాలో చల్లగరిగ గ్రామంలో పుట్టి పెరిగి చదువుకున్న ఈ కుర్ర రచయితకు ఆత్రేయ గారితో పోలిక అనంటే అని ఎవరైనా నన్ను అడిగితే, ఈ గేయ రచయిత రాసిన పాటలు పాడి ఇంకెన్నో పాటలు విన్నా నేను ఒకటే సమాధానం చెబుతాను. ఇతను రాసిన పాటల్లో మనసు కవి ఆత్రేయ గారే కాదు, శ్రీశ్రీ గారు కనిపిస్తారు, వేటూరు గారు వినిపిస్తారు. అల్లరి పాటలు, ప్రేమవల్లరి పాటలతో పాటు సందేశాత్మక గీతాలను రాస్తున్నా రాయగలిగే సత్తా ఉన్న సినీ గేయ రచయిత చిరంజీవి చంద్రబోస్. ఇప్పటి వరకు 750 చిత్రాల్లో 2500కు పైగా పాటలు రాసి అచ్చా అనిపించుకున్న ఈ బచ్చా అందుకోని పురస్కారాలు లేవు. నందులతో పాటు మహాకవి శ్రీశ్రీ, మనసు కవి ఆత్రేయ, మధుర కవి దాశరథి, భరతముని సత్కారాలనే కాదు న్యూయార్క్ ఆంధ్ర కల్చరల్ లిటరరీ అసోసియేషన్ పురస్కారాలను అందుకున్నాడు చిరంజీవి చంద్రబోస్. అన్నిటికీ మించి ఈ చిరంజీవికి అంతులేని తృప్తిని కలిగించిన అంశం చంద్రబోస్ సినీ సాహిత్యం ఒక పరిశోధన పేరిట శ్రీ మునికృష్ణారెడ్డి తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ కోసం సమర్పించిన సిద్ధాంత గ్రంథం. సినిమా పాటను అలవోకగా ఆశువుగా వ్రాయడమే కాకుండా అవసరమైతే గ్రంథాలను చదివి మరీ సందర్భోచితమైన పాటలు రాసే చంద్రబోస్ని ఆత్మీయంగా మీ హర్షధ్వానాల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మీ ఉచితాసనం స్వీకరించండి. ఈ మధ్య చంద్రబోస్ గారు రాసి పాడడంలో నేను అమితమైన ఆనందాన్ని పొంది ఆ పాట గురించి ఇప్పటికీ చెప్తున్నాను. ఏ అవార్డు ప్యానెల్లోనైనా 2 చెవుల మధ్య తల, దాంట్లో నిజమైన బుర్ర ఉన్నవాళ్ళు ఉంటే దీనికి జాతీయ స్థాయి నుంచి రాష్ట్రీయ స్థాయి వరకు సంగీత సాహిత్యాలకు అన్ని అవార్డులు రాయవలసిన అగత్యం ఉంది, అర్హత ఉంది. అంత గొప్ప పాటను రాశారు చంద్రబోస్. దాన్ని అంత అద్భుతంగా కీరవాణి గారు స్వరపరిచారు. రాఘవేంద్రరావు గారు జుమ్మంది నాదం సినిమాలో దాన్ని ఒక అద్భుతమైన సందర్భంలో ఉపయోగించుకోవడం జరిగింది. దేశమంటే
దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు. దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు కాదోయ్, రాజధానుల రాసభవనపు రాసలీలలు కాదు కాదో, పగలపై ఆమ్లాల్ని జల్లే అరాచకమే కాదు కాదో, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బందు కాదోయ్, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. ఈ కార్యక్రమంలో విజేతలకు రొక్కపు బహుమతులు అందిస్తున్నటువంటి సువర్ణభూమి డెవలపర్స్ వారి వదాన్యతకు మరొక్కసారి మనమందరం హర్షధ్వానాలతోటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ మొట్టమొదటి అధ్యాయాల్లో 2 వృత్తాలు ఉంటాయి. ఈ 2 రౌండ్లలోని మొదటి రౌండ్లో 1991 నుంచి 2000 వరకు రిలీజ్ అయినటువంటి చిత్రాల్లోని మధుర గీతాలు ఎంపిక చేసుకుని చిరంజీవులు పాడుతున్నారు. ముందుగా వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరి మీ ముందుకు వస్తోంది. ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. మౌనిమ ఎంపిక చేసుకున్న పాట స్వయంవరం చిత్రం నుంచి భువనచంద్ర గారి రచన, వందే మాతరం సంగీతం, చిత్ర గారి గానం, మరల తెలుపున ప్రియా అన్న చాలా ఆర్ద్ర గీతం. ఆల్ ది బెస్ట్ యూ. గాడ్ బ్లెస్. మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, ఎదలో ఎలదాచుకున్న మధురోహల పరిమళాన్ని, ఎదలో ఎలదాచుకున్న మధురోహల పరిమళాన్ని, కను పాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా. విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని, విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని, అణువణువు అల్లుకున్న
తెలుపనా నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి ఒక క్షణమే ఆవేదన మరుక్షణమే ఆరాధన తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా చాలా బాగా పాడావు. ముఖ్యంగా విజయవాడ ప్రేక్షకులకందరికీ కూడా నా నమస్కారం. నాకు ప్రత్యేకంగా విజయవాడతో ఉన్న అనుబంధం ఏంటంటే ఉన్న అనుబంధం కాదు, అది లేని అనుబంధం అనుకోవాలి. ఎలా అంటే దాదాపు 20 ఏళ్ల క్రితం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కీరవాణి గారి ఆధ్వర్యంలో ఔత్సాహిక గాయని గాయకుల కోసం ఒక పోటీ నిర్వహించారు. ఆ పోటీకి నేను గాయకుడిగా రావాల్సి ఉండేది. అయితే అనివార్య కారణాల చదువు పరీక్షల వల్ల రాలేకపోయాను. అప్పుడు వచ్చి గాయకుడిగా ఒక పాట పాడి, ఆ పాట అల్లరి మొగుడు చిత్రంలోని నా పాట పంచామృతం అనే పాట పాడి కీరవాణి గారి మెప్పు పొందాలని అనుకున్నాను. కొన్ని కారణాలు రాలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ ఇదే కళాక్షేత్రానికి ఔత్సాహిక గాయని గాయకులకు ప్రోత్సహించడానికి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ, ముఖ్యంగా బాలుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా బాగా పాడావు మౌనిమ. ముఖ్యంగా నాకు పల్లవి కంటే రెండో చరణం కంటే మొదటి చరణం చాలా బాగా పాడావు. రాసింది భువనచంద్ర గారు. బంగారు కోడిపెట్ట అని రాసిన భువనచంద్ర గారు మరల తెలుపనా ప్రియ అని రాయడం అనేది అంటే కవిలోని మరొక పార్శ్వం అన్నమాట. ఇది అవకాశం వస్తే ఎలాంటి పాటలు కూడా ఎలాగైనా రాయగలను అని చెప్పి నిరూపించుకున్నారు భువనచంద్ర గారు. ఆయనకు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ముందుగా వందేమాతరం శ్రీనివాస్కి నేను అభినందన తెలియజేస్తున్నాను. అతను చేసిన అన్ని పాటలు నాకు 2 పాటలు చాలా ఇష్టం. మల్లెతీగకు పందిరివోలి అన్న పాట, ఆ తర్వాత ఈ మరల తెలుపున అన్న పాట. అతను అనుకుని చేశాడో లేదో కానీ మనకు పాతాళ భైరవుల పాట బాగా గుర్తు చేస్తుంది. ఇది విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని వింటున్నప్పుడు ఎంత ఘాటు ప్రేమయో జ్ఞాపకం వస్తుంది. ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలము విరహములో వివరాలను విప్పి చెప్పనే ఎంత ఘాటు ప్రేమయో. ఇది అనుకొని చేసి ఉండకపోవచ్చు, అనుకొని చేసినా తప్పులేదు. అందులో లాగానే భువనచంద్ర ఇంకొక అద్భుతమైన పని చేశారు. ఒక చిన్న రాక్షస సమాసం ఉంది ఇందులో. పింగళివారు దానికి చాలా ఫేమస్. ఆయన దాన్ని వీరతాడు అన్నమాట, ఘటోత్కచుడు మాట్లాడుతున్న మాటని ఎంత పాపులర్ చేశారో మనకు తెలియని విషయం కాదు. చిన్నమయ్య, పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం. వేసుకో వీరతాడు. వీరతాడు అన్నమాట న్యాయంగా సంధి కుదరదు, అది మంచి సమాసం కాదు. కానీ ఆయన అలవాటు చేశాడు అందుకు. అలాగే మధుర బాధ అన్న మాట కూడా కొంచెం రాక్షస సమాసం అయినా వినడానికి చాలా మధురంగా ఉంది. మధుర బాధ ఎంత చక్కగా ఉందో. బొంబాయి ప్రియుల్లో నేను గుప్పెడి గుండెని తడితే పాటలోనే మొట్టమొదటిలోనే ఒక రాక్షస సమాసం ప్రయోగించాను. అందులో అధర కాగితం అనే మాట కూడా, అధరం అనే సంస్కృతం, కాగితం అనేది తెలుగు. దాని గురించి ముచ్చటించుకున్నాం కూడా మేము ఈ వేదిక మీద పాడుతున్నప్పుడు. అయితే చాలా సందర్భాల్లో రక్త కన్నీరు కానీ, నిస్సిగ్గు, దొరలవాటు, ప్రాణగొడ్డము, జీవగర్ర అంటే మనకు తెలియకుండానే భాషలో కొన్ని పదాలు, కొన్ని పదబంధాలు అలా కలిసిపోయాయి. అంటే అది ఆ నాలుక మీద వచ్చిన తర్వాత అవి ప్రామాణికంగా అయిపోయి అద్భుతంగా కూడా ఉన్నాయి వినడానికి. అడుగుతాంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం. అధర
అమ్మాయి నువ్వు పాడిన దానికి వస్తాను. ఎప్పుడు చెప్పినట్టుగానే నీకున్న ఒకే ఒక ప్రాబ్లం బ్రీతింగ్. దాన్ని చాలా అందంగా ఫస్ట్ ఆలాపనలో చిన్న చిన్నవి చేసేసుకొని అడ్జస్ట్ చేసుకొని పాడేసావు. నో ప్రాబ్లం. బట్ దాన్ని నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ప్రాణాయామం చేస్తావో ఏం చేస్తావో తెలియదు. ఊపిరి పీల్చుకోవడం బాగా వినిపించకూడదు. ఎక్కువ లెంగ్త్ పాడగలిగేటటువంటి లంగ్ పవర్ని నువ్వు పెంపొందించుకోవాలి. తర్వాత చెప్పలేక దగ్గర నవ్వావు, చాలా బాగుంది ఎక్స్ప్రెషన్. కానీ ఆ తర్వాత వచ్చిన పల్లవి కొంచెం శృతిలో ఉండాలి. అది చాలా ముఖ్యం కదా. మనసు పడి తడబాటుని మరల ప్రియా మరల తెలుపనా. 73 మార్కులు. తీయగా చల్లగా. ఇప్పుడు వాయిస్ ఆఫ్ అనంతపూర్ మన ముందుకు వస్తున్నాడు. ఈ అభ్యర్థిని ఆహ్వానించండి. రాజేష్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, కోటి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. తారక రాముడు సినిమా నుంచి హాయ్ హాయ్ వెన్నెలమ్మ హాయ్. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్. హాయ్ 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 హాయ్. తీయ తీయనైన పాట పాడని బాధపోయి రాని హాయ్. చురుకుమనే మంటకు మంగును పూయమని, చిటికెలలో కలతను మాయము చేయమని, చలువ కురిపించని ఇలా ఇలా ఈనా పాటని. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్. హాయ్ 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 హాయ్. కనులు తుడిచేలా ఊరడించి ఊసులాడే భాషే రాదులే, కుదురు కలిగేలా సేవ చేసి సేద తీర్చి ఆశే నాదిలే. వెంటనే నీమది పొందని నెమ్మది అని తలచే ఎదసడిని పదమై పలికి మంత్రం వేయని. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్. హాయ్ 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 హాయ్. మొరటుతనమున్నా పూలాంటి నిన్ను కాచి ముల్లై నిలవనా, మన్నులో ఉన్నా చిగురు వేసి నీకు నేనే వేరై బొదగనా. నువ్విలా కిలకిలా నవ్వితే దివ్వెలా, కడవరకు ఆ వెలుగు నిలిపే సమురై నేనే ఉండనా. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్. హాయ్ 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 హాయ్. తీయ తీయనైన పాట పాడని బాధపోయి రాని హాయ్. చురుకుమనే మంటకు మంగును పూయమని, చిటికెలలో కలతను మాయము చేయమని, చలువ కురిపించని ఇలా ఇలా ఈనా
పాటని. చాలా బాగుంది. శాస్త్రి గారి సాహిత్యం, బాలుగారి గాత్రం, కోటి గారి సంగీతం, మూడు కూడా నువ్వు న్యాయం చేసావు. ముగ్గురికి న్యాయం చేసావు. ముగ్గురిని నీలో చూపించావు. తర్వాత సెప్టెంబర్ 27, 1994 సంవత్సరం ఏవిఎంజీలో నేను రాసిన మొట్టమొదటి పాట మంచుకొండలోని చంద్రమ అనే పాట రికార్డ్ అయింది. ఆ పాటను బాలుగారు పాడారు. నా మొట్టమొదటి పాటకి శ్రీకారం బాలుగారే. ఈ పాటను నేను విన్నది సంజీవ పార్క్లో వెళ్ళాను. పాట రికార్డ్ అయ్యాక వినిపించడానికి వాళ్ళు పిలిచారు. వెళ్ళి విన్నాను పాట మొట్టమొదటిసారిగా. ఎందుకంటే బాలుగారి పాటలు చిన్నప్పటి నుండి, ఊహ తెలిసినప్పటి నుండి దాదాపు 7 ఏళ్ళ నుంచి పాడుతూ పాడుతూ పెరిగిన వాడిని. బాలుగారి పాటలు, రాజుగారి పాటలు, వేటూరు గారి పాటలు ఇవన్నీ కూడా నాతో బాటే పెరిగాయి అన్నమాట. అట్లాగా ఆ పాటలు వింటూ పెరిగిన వాడిని. మొట్టమొదటిసారి నేను రాసిన పాట బాలుగారు పాడి వినడం అనేది నాకు ఒక మర్చిపోలేని ఒక మధురమైన అనుభూతి. అది ఆ పాట వింటూ ఎంత బాగా పాడారని చెప్పి తన్మయత్వం చెందుతున్న అక్కడ నా జీవితం కనబడింది, నా భవిష్యత్తు కనబడింది ఆ పాటలో. పక్కనే తమాషా విషయం ఏంటంటే నా జీవిత భాగస్వామి కూడా అక్కడే వేరే పాట కొరియోగ్రఫీ చేస్తుంది. తను కూడా అక్కడే చూశాను. నా జీవితం, నా జీవిత భాగస్వామి రెండు కూడా ఒకే చోట ఒకే రోజు కనబడ్డాయి నాకు. పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో, విన్నవించుకున్న పరువమా వెన్న ముద్దులిచ్చిపో. నియర్ పర్ఫెక్ట్ రాజేష్. థ్యాంక్ యూ సార్. నేను చాలా అనుభవించి పాడిన పాట, నాకు చాలా ఇష్టం. నా కోసమైనా చేశాడు ఈ పాట అన్నట్టుగా మీరు పాట వింటున్నప్పుడు అనిపిస్తుంది అనమాట. హాయిగా, ఎంత హాయిగా పాడగలను అని వెళ్ళి అంత స్వేచ్ఛ ఇచ్చాడు నాకు. నా హృదయాన్ని మీరు అర్థం చేసుకొని మీ పరిధిలో దాన్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్. 88%. వాయిస్ ఆఫ్ గుంటూరు వస్తోంది. ఆహ్వానిద్దాం ఈ అభ్యర్థిని. అమ్మాయి ఎంపిక చేసుకున్నటువంటి పాట సూర్య ఐపీఎస్ సినిమా నుంచి నెలరాజా అన్న పాట. సిరివెన్నెల రచన, సంగీతం ఇళయరాజా, గానం బాలు, చిత్ర.
మొదటి పల్లవిలోని మొదటి వాక్యంలో నెలరాజా ఇటు చూడరా అనలేదు, చూడురా అన్నావు. తర్వాత మళ్ళీ చూడరా అన్నావు. అట్లాగే తగువేళరా తగువేలరా రెండోసారి కూడా వేళ అన్నావు. తర్వాత అంటే బాలుగారి ముందు చెప్పడం ఎంతవరకు భావ్యం తెలియట్లేదు. గమకాలు కానీ సంగతులు కానీ పలికేప్పుడు సాఫీగా వెళ్లకుండా బాగా దొర్లుతున్నట్టుగా వస్తుంది. స్థిరత్వాన్ని సంపాదించు. తర్వాత సాహిత్యంలో బాగా నచ్చిన వాక్యాలు ఏంటంటే భావాలు. నువ్వే లేని నిమిషాలన్నీ నిషేధించని అనే మాట భావం బాగా నచ్చింది. తర్వాత రెండో చరణంలో గత జన్మనే బ్రతికించని ప్రణయాలలో శృతి పెంచని అని రాశారు. మామూలుగా అంటే శాస్త్రి గారు శృంగారమైన సరసమైన కూడా ఎప్పుడూ హద్దులోనే రాస్తుంటారు ఆయన. ఒక్కొక్కసారి మేము కొంచెం కురతనంతో మేము కొంచెం హద్దు దాటడానికి ప్రయత్నిస్తుంటాం. నేనైతే ప్రణయాలలో శృతి మించని అని రాస్తుంటానేమో, కాకపోతే శాస్త్రి గారు శృతి పెంచని అని రాశారు. అదే ఆయనలో గొప్పతనం. ఫస్ట్ చరణం మొట్టమొదటి లైన్ పాడతారా ఒకసారి? నీకోసం ఆశగా, గ్రాంథికంగా కరెక్ట్గా ఉండొచ్చు సంధి. నీకోసం ఆశగా అని పాడండి. నీకోసం ఆశగా అంటే చాలు. బట్ అదర్వైజ్ యువర్ సింగింగ్ వాజ్ ఎక్సలెంట్. 83 మార్కులు. ధన్యవాదాలమ్మా, చక్కగా పాడారు. ది వాయిస్ ఆఫ్ కడప మన ముందుకు వస్తుంది, ఆహ్వానించండి ప్లీజ్. సబీహ ఎంపిక చేసుకున్న పాట చాలా చాలా మంచి తెలుగు పాట. వేటూరి రచన, కీరవాణి సంగీతం, చిత్రమ్మతోటి కలిసి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుంచి పూసింది పూసింది పున్నాడు. శంకరా నాద శరీరాపరా వేద విహార జీవేశ్వర శంకరా. తెలుగు సినిమాని హిమాలయ శిఖరాల మీద కూర్చోబెట్టి చిరంతనంగా ప్రపంచ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో అగ్రస్థానాన్ని సంపాదించుకున్న శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు ఇవాళ అనుకోకుండా ఇక్కడికి రావడం మా అందరి అదృష్టంగా భావిస్తూ వారికి ముకుడిత హస్తాలతో స్వాగతం తెలియజేసుకుంటున్నాం. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసి సల్లంగా, దాని సన్నాయి చెల్లోన సంపెంగా. ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై, జతులాడ. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా. ఇష్ట సఖిన చిలుక నీ పలుకే బంగారంగా, అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా. కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే, కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే. అనుకోని రాగమే అనురాగ దీపమై, వలకన్న గానమే ఒక వాయులీనమై. పాడే
పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి చెల్లోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా. పాట రాసిన వేటూరి గారు, స్వరరచన కీరవాణి గారు, పాడింది బాలుగారు, చిత్ర గారు. తెలుగు సినీ సంగీతానికి తలకట్టు కీరవాణి గారు, తెలుగు సినీ సాహిత్యానికి తలపాగా వేటూరి గారు, తెలుగు సినీ గీతానికి గాత్రానికి తల మాణికం బాలుగారు. వీళ్ళందరికీ మనం నిజంగా తల వంచి నమస్కరించాలి ఈ సందర్భంగా. నువ్వు పాడిన విధానం చాలా చోట్ల బాగుంది, అయితే ఎక్కడెక్కడ పరిణితి సాధించాలో బాలుగారు చెప్తారు. ఫస్ట్ వయలిన్ రాగానే పాడిన పల్లె ఉంది కదా, అది కొంచెం శృతి చూసుకోవాలి. మిగతా అంతా ఆర్కెస్ట్రా వచ్చిన తర్వాత సర్దుకుపోయావు, అక్కడంతా సరిపోయింది. ఒక సంగతి ఉన్నదానికంటే ఎక్కువ నా బాగుంది అది. ముల్లో కాలే కుప్పెలే జడ కుప్పెలే, దాంట్లో ఇంకోటి ఏదో ఒక ఎక్స్ట్రా వచ్చింది, బట్ బాగుంది. అది నేను ఎందుకు పాడలేకపోయానని ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై. బట్ అదర్వైజ్ ఆ నాని కరెక్ట్గా చిత్రాల లాగానే ఎలా అంటావు, పున్నాగా. ఆ అమ్మాయికి ఆ నా ఒక్కటి మాత్రం స్లైట్గా ఒక మలయాళం యాస ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటా, నా గురువు గారు నా ఇది కరెక్టా అంటుంది. వాళ్ళకు నాతో పాటు ఇంకొక నా ఉంది, నా అది ఆ నాకు మధ్య పలుంది, పున్నాగా అని ఒక నా. అది కూడా కరెక్ట్గా అలాగే ఎలా పట్టుకున్నావు నువ్వు? మంది కడప కదా, నేనేం అంటలే. కడప అంటే నాకు కొంచెం భయమే, జాగ్రత్తగా మాట్లాడతాను నేను. అడ్రస్ ఏంటి? వద్దులే, చెప్పద్దు. ప్రతి ఎపిసోడ్లో చెప్పిస్తున్నాను నీ చేత. సుందరరామూర్తి గారు, ఆయనకు సాహిత్యంలోనే కాదు సంగీతంలో కూడా మంచి అభినవేశం ఉంది. ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేశారు ట్యూన్లో. ఏది నీకేదో అర్థమైనట్టు తలుపు ఏమిటి చెప్పు. నోటి చాలా కరెక్ట్గా ఉంది, బాగుంది. నేను అది కాదంటం లేదు. నేను మాట్లాడుతున్నది వేటూరు గారి గురించి. ఆ నోటుకు వేటూరికి సంబంధం లేదు. వేటూరు గారికి ఇంకా చాలా నోట్లతో సంబంధం ఉంది, కానీ ఈ నోటుతో సంబంధం లేదు. పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా, కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా. ఇంతవరకు ఒక మేజర్ స్కేల్ వెళ్తుంది కదా. అరవిచ్చేటి అభేరి రాగాలకే స్వరమిచ్చావులే అని ఆలోచిస్తే అది అభేరి రాగం కాదు, కానీ అభేరి రాగానికి దగ్గరగా ఉంటుంది. అది తిలంగలో ఉంది. తరరిడారా తరరా, ఒక చిన్న నోటు మారిస్తే ఇప్పుడు నేను పాడిన అభేరికి దగ్గరగా ఉంది. కాబట్టి ఆయన రాస్తున్నప్పుడే అరవిచ్చేటి అభేరి రాగాలకి స్వరమిచ్చావులే నువ్వన్నది కీరవాణి పనితనం. ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే. నువ్వు అలా పాడతావా, నేను ఇలా పాడతానంటాడు అబ్బాయి. ఎంత బాగుంటుంది ఇలాంటి తెలుగు పాటలు పాడినప్పుడు. మీరు ఇలాంటి తెలుగు పాటలు వినిపిస్తున్నప్పుడు ఇంకా నా 52 ఇంచెస్ పొట్ట 56 అయిపోతుంది అనమాట. నాకు రెడీమేడ్ బట్టలు దొరకవు తెలుసా నీకు? వేరే దేశాల్లో అయితే దొరుకుతాయి. అక్కడ నేను అమితాబ్ బచ్చన్లా తిరుగుతుంటా, వాళ్ళ పక్కన నేను బక్కగా ఉంటా. జర్మనీకి, అమెరికాకు, రష్యాకి వెళ్తే వాళ్ళు ఎంతెంత ఉంటారంటే 7 అడుగులు పొడుగు, ఒక మానంత టేకు మానంత ఉంటుంది వాళ్ళ పొట్ట. వాళ్ళ పక్కన నిలబడి నేను అమితాబ్ బచ్చన్ లాగా పోసుకొడుతుంటాను అనమాట. ఐఎమ్ వెరీ థిన్, యు సీ ఐఎమ్ ఏ హీరో అన్నట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడు మన పక్కన ఉంటారు కదా. కొన్ని అద్దాల్లో మనం నిలువుగా కనపడతాం, కొన్ని అద్దాలు అడ్డంగా కనపడతాం. నా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు వచ్చిన టెలివిజన్లు అన్నీ కూడా అడ్డంగానే వచ్చేసాయి. అది మామూలుగా 35 mm నుంచి అంత బ్రాడ్ అయిపోయిందనమాట. మామూలుగానే బ్రాడు, నేను అందులో ఇంకా బ్రాడ్గా కనపడతా. ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఎవరు కనపడ్డా, బయట కనపడ్డా కూడా మీరు అంత లావుగా లేరండి, అందులో ఎందుకండి అంత లావుగా కనపడతారని. దానికి నేను ఎంత ప్రయత్నం చేస్తానో మీకు తెలియదులేండి అని నేను గప్పాలు కొడుతుంటాను అనమాట.
టెలివిజన్లో లావుగా కనపడడానికి నేను చాలా ప్రయత్నం చేస్తానండి, ఊపిరి బిగపడతాను, అవన్నీ చేస్తానని చెప్తుంటే ఇవంతా అవసరమా అని నీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమవుతుంది. ఓకే సబీహా, 83%. తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. మన ముందుకి వాయిస్ ఆఫ్ ఖమ్మం వస్తుంది, ఆహ్వానిద్దామా? లిప్స్గా ఎంపిక చేసుకున్న పాట రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం సాధనా సర్గం. ప్రేరాలు పిలిచింది పలికే గోరింక అన్న పాట. పాటలో బాగా నచ్చిన భావం ఏంటంటే 100 కళలను చూచినచో 6 కళలైన ఫలించనే మాట బాగా నచ్చింది. పాడింది సాధన సర్గం గారు. నువ్వు ఇంకా కొంచెం సాధన చేస్తే స్వర్గం కనబడుతుంది. నా పేరే పాటగా కోయిలే పాడని ఆ లైన్ ఒకసారి పాడు. నా పేరే పాటగా పాటగా కోయిలే ఒరిజినల్ కుయిలే అని. కుయిల్ అంటే ఒరిజినల్లో ఒక కోయిల అని అర్థం.
దీన్ని డబ్బింగ్ చేస్తున్నప్పుడు దాన్ని మనం అటు ఇటు అడ్జస్ట్ చేసి దీర్ఘం వచ్చేటట్టు పాడొచ్చు. నీ తప్పు కాదు ఇది. నా పేరే పాటగా కోయిలే పాడని వాటెవర్ ఇట్స్ ట్యూన్ తెలియదు నా కోయిలే అనొచ్చు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయికి తెలుగు రాదు. వీళ్ళు పాడించుకుంటున్న వాళ్ళు కవులు ఇద్దరు అక్కడ ఉన్నా కూడా తమిళ్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అలాగే కావాలంట. తననా దారి ఉంది కాబట్టి కొయ్యిలేనే వినపడుతుంది. అది మనకు మీరు మార్చుకోవచ్చు. అది ఇది భాషా దారిద్ర్యం. భాష తెలియని వాళ్ళు పాడితే ఇలాగే ఉంటుంది. వాళ్ళకి చెప్పవలసిన వాళ్ళు చెప్పరు. అదే చాలా తలనొప్పి అయిన విషయం. తర్వాత దంత్యాలన్నీ చూ అనే పాడుతున్నావు. చూ మంత్రకాళి. చూ అను తెలుసు వస్తుంది. అంత దొంగ దాచుకొని కొద్దిగా దానం చేస్తే చాలే. అది ఫ్లోలో రావడం లేదు. ఫ్లో ఏంటి? ఏది మాకంతా రావట్లేదు ఫ్లోలో. అందరికీ అదే ఫ్లోనే. ఎందుకు రాదు నీకు మాత్రం? ఇంకోసారి ట్రై చేయి. ఇప్పుడు ఫ్లోలో రావట్లేదట. అమ్మ పిల్ల పలికే గోరింకా చూడదినా ఏంటట ఫ్లో? ఎక్కడొచ్చినా చూనే చానే చీనే. ఫ్లోలో రా. కొన్ని ఇఫీలు ఫ్లో ఇవన్నీ కొత్త మాటలు వచ్చేసి చంపుకు తింటున్నారు. ఎర్రగా తీస్తున్నారని ఒక మాట వచ్చింది. గొట్టం తొక్క ఎర్రగా తీయడం తెలుగు సినిమాల్లో పబ్లిసిటీలో కూడా దాన్నే వాడేస్తున్నారు. తల పగిలిపోయేంత బాధ వేస్తుంది అనమాట అవన్నీ వింటుంటే. దాన్ని అదే వ్యవహారికలకు తీసుకొచ్చి వాటికి ఒక ప్రామాణికతను ఇచ్చేస్తున్నారు అందరు. ఇప్పుడు అర్థం చేసుకోరు విశ్వనాథ్ గారు. ఇలాంటివి ఎన్ని పెట్టాడో ఆయన సినిమాల్లో మహానుభావుడు. ఆ మాట అన్నప్పుడల్లా భానుప్రియ ఎంత బాగుంటుంది ఆ సినిమాలో స్వర్ణకమలంలో. అర్థం చేసుకోరు. అలాగే స్వయం కృషిలో అట చూడమాకయ్యా. అబ్బా ఎంత హాయిగా ఉంటుందో అవన్నీ. నువ్వు అట చూడమాకయ్యా విశ్వనాథయ్య. అట చూడమాకయ్యా. మొన్న ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు బాగా నచ్చింది. సార్ మీరు ఇలాంటి సినిమాలే తీస్తున్నారు, నృత్య ప్రధానమైనవి, మన సంస్కృతికి సంబంధించినవి అంటే నిజమేనండి. 97 మందికి నచ్చదు 100లో నా సినిమాలు. ఆ మిగతా 3 కోసమే నేను సినిమా తీస్తానన్నారు ఆయన. అది కొంచెం మిస్ఇంటర్ప్రిట్ చేసే అవకాశం చాలా ఉంది. నేను చేసినట్టే ఉన్నాను. నువ్వు కాదు, జనరల్గానే అదే దాని ఒక హెడ్డింగ్ పెట్టి చేశారు. పేపర్లో చూశాను నేను అనుకున్న 3 ఏంటంటే నా నిర్మాత, ప్రేక్షకుడు, అది కొనుక్కున్నవాడు. ఈ ముగ్గురు కోసమే తీస్తాను నేను సినిమా. ది బెస్ట్ పార్ట్ ఇన్ యూ ఈజ్ యూ ఎంజాయ్ సింగింగ్. చక్కగా నవ్వుతూ పాడతావు. చాలా బాగుంది. 80% అమ్మా. సరదాగా చేద్దామని చెప్పి నేను శృతి భేదం రౌండ్ అని చెప్పాను. మౌనిమ చెప్తాను. ఏమీ లేదండి, చాలా సింపుల్ ఇది. వాళ్ళకి ఇష్టపడ్డ పాట ఒకటి వారు నాకు చెప్పారు. ఆ పాటను ముందు వాళ్ళకి ఇష్టమైన శృతిలో పాడతారు. నేను అడిగిన వేరే శృతిలో వాడు పాడగలగాలి. మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఆ కార్డు ఇవ్వగానే ఒక 10 సెకండ్లు మీరు ఆలోచించుకోవచ్చు. నేను అడిగిన శృతి ఆ పాటకు మీకు చాలా ఎక్కువ అనిపించింది అనుకోండి, మీరు మందర స్థాయిలో పాడినా తప్పులేదు. అలాగే పైకి వెళ్తున్నప్పుడు పోకపోతే అది కింది స్థాయిలో కూడా పాడచ్చు. ఏ స్థాయిలో పాడినా ఆ శృతిలో శృతి శుభగంగా పాడడం అనేటటువంటిది ముఖ్యం. మౌనిమ ఎంపిక చేసుకున్న పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి మనసా తుళ్ళి పడకే. ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన శృతిలో పల్లవి పాడమ్మా. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావు లేదు ఆ శుభ ఘడియా వచ్చేను రాదు తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే. F sir. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావు లేదు ఆ శుభ ఘడియా వచ్చేను రాదు తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే
ఎఫ్ కదా, జీ సార్. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ ఘడియా వచ్చేను రాదు, తొందరపడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే. ఈ పైన పాడడం కుదరదా? మనసా తుళ్ళి పడకే, అక్కడ ఉంది స్థాయి. తా ఏంట నోటు? ఈ పాటకు షడ్జం ఏంటి అసలు? పై స్థాయిలో సా ఓకే. పంచమం ఏంటి? పా పైన సా పా అన్న నోట్లు జీవస్వరాలు దేనికైనా. వాటిని నువ్వు వెతుక్కుంటున్నావంటే సంగీతం నేర్చుకుంటున్నావు కదా. మామూలుగా మన షడ్జం పట్టగానే సా పా సా ఇది ఎవరైనా పాడతారు. నువ్వు ఇప్పుడు నేను అన్నట్టుగా 5 శృతిలో పాడు. ఎక్కడ నీకు ఎక్కువగా ఉంటుందో అక్కడ మంద్ర స్థాయిలో పాడేసి. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే, అతనికి నీవు నచ్చావు లేదు. కరెక్ట్, ఇది తప్పలేదు, నీకు అర్థమైపోయింది. నువ్వు పాడుతుంది ఇప్పుడు. నాకు ఆ ట్యూన్ ఎక్కడ తప్పు పాడుతున్నావు గుర్తొచ్చింది. అతనికి నీవు నచ్చావు లేవు పాడు. అతనికి నీవు నచ్చావు అలా ఉందా పాట? నీవు అంత ప్రయాణం లేనే లేదు జానక్ గారు వాడిని. అతనికి నీవు అంతే తానా, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ ఘడియా వచ్చేను రాదు, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ ఘడియా గడియా ఎక్కడుంది? రమేష్ నాయుడు గారు స్కేల్తో కొడతారు అలా పాడితే. మమ్మల్ని కూడా ఆయనకున్న ఊత పదం ఒకటి చెప్పమంటారు. అలా పాడగానే ఇంటర్కమ్ చెత్త 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 చెత్తలు ఆయన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆయన వాడేది. ఎవరన్నా అపశృతి పాడినా వాయించిన చెత్త చెత్త చెత్త. ఏంటి నాయన నేను చెప్పిన ట్యూన్ ఏంటి, నువ్వు పాడుతున్నది ఏంటి, ఏంటి నాయన ఇట్లాగే అంటారు ఆయన. ఇది ఈ రౌండ్కి సంబంధించింది కాదు. అయినా నువ్వు పాడవలసింది ఇప్పుడు నేను అడిగిన స్థితిలో పాడడం, అది కరెక్ట్గా పాడావు, నో డౌట్. ఇలా పాడుతున్నప్పుడు మిగతావన్నీ మన వ్యవహారాలు బయటపడతాయి కాబట్టి అది కరెక్ట్ చేస్తున్నాను నేను, అంతే. ఏ ఓకే సార్, ఓకే సార్. అలాగే 80% అమ్మా. రాజేష్ రండి. తను మాకు ఇచ్చిన పల్లవి నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప, అన్నమయ్య సినిమా నుంచి అన్నమయ్య గారి గీతం. అది మీకు మీ సౌకర్యమైన స్థితిలో పాడండి. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ. మంచి గొంతిచ్చాడయ్యా దేవుడు నీకు. ఈ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ. ఇప్పుడు 3 శృతి పండి.
నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప. ఇది కరెక్టే, పైన పాడగలరు మీరు, ఇది ఏం ప్రాబ్లం లేదు, ట్రై చేయండి. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. యా కట్ చేయకుండా ట్రై చేయండి, తప్పలేదు. ఇది నేను మీకు చూపించిన మార్గమే. నారాయణ, కష్టం కదా, ప్రయత్నించండి ఒకసారి. నారాయణ నారాయణ. కట్ చేయొద్దు, అక్కడి నుంచి ఫుల్ ఆక్టివ్ కిందికి రావాలి. ప్రయత్నించండి, నేను కూడా ప్రయత్నం చేస్తాను. నారాయణ ఆల్మోస్ట్ నారాయణ. స్వరస్థాయి బాగా ప్రాక్టీస్ అయితే కానీ ఇది రావడం కష్టం అన్నమాట. ఇంకోటి జీ, నిగమ నిగమ. సా, మీరు ఎక్కడ మొదలు పెడుతున్నారు? ఇది సా సా, సారీ సా, అదే కదా, సా సా నిగమ, అక్కడ మొదలవుతుంది పాట. ఇప్పుడు ఇంకొక అవకాశం ఇస్తాను, మీరు చేసేసండి, చూద్దాం అలాగా. ఈ సార్ నిగమ నిగమ. మీకు డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను నేను. షడ్జమంలోనే స్టార్ట్ అవుతుంది పాట. ఇది ఫస్ట్ సా పట్టండి, ఆయన ఇస్తుంది, అక్కడే స్టార్ట్ అవ్వాలి కదా, పాడండి. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. షడ్జమం నిగమా నిగమా. షడ్జమం ఎక్కడుంది? సా, ఇది సా అనుకోండి. నిగమ నిగమాంతవర్ణిత, అది సా వినగానే మనం మాకు వెళ్ళిపోయి వేరేలో పాడాలని ట్రై చేస్తాం. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం అది చిటిక. ఓకే, చిటుకు 65%.